హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజైతే పల్లెటూరు స్టైల్లో వంకాయ కాబూలి చనా టమాటా కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ముందు రోజు నైట్ అయితే కాబూలి చనా చక్కగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. అలాగే ముందుగా అయితే వంకాయలు, టమాటా, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. చిటపటలాడాక ఆవాలు కూడా వేసుకోవాలి కొద్దిగా. అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి. అవి కూడా చిటపటలాడాక కొద్దిగా పచ్చిమిర్చి అయితే 4-5 అయితే వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా. చూసారు కదండి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకున్నాను. పచ్చివాసన పోయినంత వరకు కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి కాబూలి చనా అయితే వేసేసుకోవాలి. వాటర్ లేకుండా తీసుకొని వాటిని అయితే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత వంకాయలు కూడా వేసుకున్నాను. నేనైతే వంకాయలు కట్ చేసి వాటర్లో అయితే కొద్దిగా సాల్ట్ వేసి వేసుకున్నానండి, ఎందుకంటే బ్లాక్గా అవ్వకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా. అలాగే టమాటా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం, మనం ఎంత టేస్ట్ కారం ఎంత తింటామో అంత వేసుకోవాలి, తగినంత. నెక్స్ట్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చక్కగా. చూసారు కదండి, ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు. చూసారు కదండి, కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చాక చూసారు కదండి కర్రీ ఎంత జ్యూసీగా ఉందో. ఈ కర్రీ అయితే మనం పెరుగన్నంతో కానీ, రోటీతో కానీ తినొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.